హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంక ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను కదండి. సో నిన్నటి వ్లాగ్ అనమాట. ఇంకా నిన్న మా డే ఎలా గడిచింది ఏంటి అనేది మీతో అయితే షేర్ చేసుకుంటాను. వ్లాగ్ నచ్చితే కనుక మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు అయితే కనుక ఒకసారి ప్రీవియస్ వ్లాగ్స్ కూడా చూడండి అబ్బా. నచ్చితేనే ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. సో ఇంక ఇక్కడ ఇవి వచ్చేసి మిరపకాయలండి. ఎండుమిర్చి అయితే ఎండబెడుతున్నాను అనమాట. అంటే కారం కోసం అండి. మనం రెగ్యులర్గా యూజ్ చేసే కర్రీస్లోకి అయినా సాంబార్ కారం అంటాం కదా, కూర కారము, అట్లాగా ఇంకా నాన్ వెజ్ కర్రీస్లోకి యూజ్ చేసే గడ్డు కారము అట్లాగా మేము ఏంటంటే ఇట్లా ఎండుమిర్చి కొనుక్కొని, ఇక్కడ అమ్మవాళ్ళు అంతే అక్కడ మేమైనా కూడా అంతే ఎండుమిర్చి కొనుక్కొని కారం అయితే మరాడించుకుంటాం అనమాట. సో దానికోసం అక్కడ కారం కోసం అనేసి ఎండుమిర్చి నార్మల్గా అవి ఎండుమిర్చి కాకపోతే కొంచెం మంచిగా ఎండి కొంచెం గల్గల్ అంటూ ఉన్నాయనుకోండి మనకు కారం అనేది పాడవకుండా ఉంటుంది అనమాట. సో అవైతే ఇంక అట్లా ఎండలో వేసాను కదా. ఇంక ఇక్కడ అమ్మేమో ఆఫ్టర్నూన్ లంచ్లోకి నాకు చాలా ఇష్టమైన కర్రీ, ఇంకా కర్రీ కోసం అనేసి ఇక్కడ అమ్మ అయితే ఎండు చేపలు కట్ చేస్తూ ఉందన్నమాట. ఇంకా కొడవలతో అయితే కట్ చేస్తుంది మా అమ్మకి. ఇంక ఇదే అలవాటు, నైఫ్తో అంతగా అలవాటు లేదనమాట, ఫాస్ట్గా కట్ చేయలేదు. కొడవలతో అయితే ఇంకా స్టార్టింగ్ నుంచి కూడా కొడవలతోనే అలవాటు. నేనైనా ఇంక ఇక్కడికి వస్తే మోస్ట్లీ కొడవలతోనే కట్ చేస్తూ ఉంటాను అనమాట. సో అది ఇది కూడా మంచి ఎన్నో కూడా ఎండు చేపనైతే అలా ఇంకా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసింది అనమాట. కట్ చేసిన తర్వాత ఏంటంటే కొంచెం గరుగ్గా ఉన్న బండ మీద ఏంటంటే కొంచెం వాటర్ తడి చేసుకుంటూ వాటిని అయితే రుద్దాలండి. ఎందుకంటే కొంచెం వాటిపైన ఈ సిల్వర్ కలర్లో కొంచెం కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో అట్లా రుద్దడం వల్ల అది పోతుంది, మనకి కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది అనమాట. సో ఇంకట్లా మంచిగా పీసెస్ కట్ చేసి వాటిని క్లీన్ చేసుకొని ఇంక అట్లా పక్కకు అయితే పెట్టేసాము. ఇంకా ఆనియన్స్ టొమాటోస్ కూడా కట్ చేసింది అమ్మ. ఇంక ఇవి వచ్చేసి బాదం పాలండి. నాన్న పా నుండి పక్కూరు వెళ్ళారనమాట. ఇంకొస్తూ వస్తూ ఇంకా కొంచెం చల్లగా తాగుతాంలే అని చెప్పేసి ఇంకా బాదం పాలు అయితే తీసుకొచ్చారు. ఇవి ప్లెయిన్ బాదం పాలు కాదండి, ఏందో మిక్స్డ్ బాదం పాలు అంట. దీనిలో కొంచెం ఫ్రూట్స్ అవైతే ఉంటాయి. నాకు అందులో యాపిల్ దానిమ్మ ఆ రెండే తెలుసు. ఇంకా ఏదో కలర్లో కొంచెం అదేదో కూడా తెలియదండి, కానీ అదే ఎక్కువ ఉంటుంది అనమాట. సో మీకు తెలుసా ఈ బాదం పాలు తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ దానిలో ఉన్న ఇంకొక ఫ్రూట్, మెయిన్ ఫ్రూట్ అదే ఉంటుంది, కొంచెం పీచు పీచుగా ఉంటుంది అనమాట. టేస్ట్ బాగానే ఉంటాయి, కానీ మా పిల్లలు ఇవైతే అంతగా తాగరు, ప్లెయిన్ బాదం పాలే తాగుతారు అన్నమాట. ఇంకా నాన్నకు తెలియక ఇంకా అవైతే తీసుకొచ్చారు. ఇంకా అవైతే తాగేసాము. ఇంకా తాగేసిన తర్వాత ఇంక ఇక్కడ అయితే అమ్మ కర్రీ స్టార్ట్ చేసింది అనమాట. అసలు ఈ కర్రీ అయితే చాలా అంటే చాలా సింపుల్. అంటే కొంచెం స్మెల్ వస్తుంది, కానీ ఎండు చేపలు అంటే స్మెల్ రాకుండా ఎట్లుంటే చెప్పండి. స్మెల్ వస్తుంది కానీ టేస్ట్ కానీ ఇంకా కర్రీ ప్రాసెస్ కానీ చాలా సింపుల్. ఇంతకీ ఏం కర్రీ అంటే ఎండు చేప టొమాటో కర్రీ అండి. నాకు అసలు చాలా అంటే చాలా ఇష్టం అన్నమాట. చాలా రోజుల తర్వాత ఇక్కడ అమ్మతో అయితే చేయించుకొని తింటున్నాను, తినాలనిపిస్తుంది అని చెప్పేసి అడిగితే ఇంక అట్లా తెప్పించి చేస్తూ ఉందన్నమాట. పిల్లలు అయితే ఎండు చేప తినరు, కానీ కర్రీ టేస్ట్ బాగుంటుంది కదా, నార్మల్గా కర్రీ అయితే తింటారనమాట. కానీ ఇంకా నేను తిని చాలా రోజులు అవుతుంది, అందుకే ఇంకా అడగగానే చేస్తుంది. ఇక్కడైతే ఆయిల్ వేసుకొని ఫస్ట్ ఆ ఎండు చేపని వాష్ చేసుకుని ఎండు చేపని వేసేసి ఒక హాఫ్ మినిట్ అట్లా అయితే ఫ్రై చేసుకోవాలండి. తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇంక ఇందులో కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, టొమాటో అన్నీ కూడా వేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇంకా ఇందులోనే ఉప్పు పసుపు కూడా వేసేసి ఇంకా మంచిగా కుక్ చేసుకోవాలన్నమాట. అంతే, చాలా సింపుల్. ఇంకా దీనికి తాలింపు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. కావాలనుకుంటే ఎండుమిర్చి కరివేపాకు వేసుకోవచ్చు. ఇంకా మేమైతే అవి ఏమి వేయలేదన్నమాట, సింపుల్గా చేస్తున్నాము. ఇంక ఇక్కడైతే కొంచెం ఒక చిన్న గోలీ సైజ్ అంత చింతపండు కూడా నానబెట్టేస్తుంది. అంటే టొమాటోలు ఎక్కువ వేసాం కదా, ఆ పులుపు
పులుపు, ఇంకా కొంచెం చింతపండు కూడా వేస్తే టేస్ట్ బాగుంటుంది అనమాట. సో దానికోసం ఇక్కడ కొంచెం చింతపండు కూడా నానబెడుతుంది. అమ్మకు వీడియో వైపు చూపించమ్మా అంటే నా వైపు చూపిస్తుంది అనమాట. ఇంకా మా అమ్మ చేసేది ఏదైనా వీడియో షూట్ చేస్తే చాలు, ఇంకా నువ్వే చెయ్యి అని చెప్పేసి మళ్ళీ నాకే చెప్తుంది. నేను రోజు చేస్తానే ఉంటానమ్మా, నువ్వు చెయ్యి, నీ స్టైల్లో చూపిస్తానని చెప్పేసి ఇంకా నేను చెప్తా ఉంటాను. అయినా కూడా మన ఇన్వాల్వ్మెంట్ ఉంటూనే ఉంటుంది అనమాట. సో ఇంక ఇక్కడైతే ఉప్పు పసుపు వేసానులేండి, చింతపండు కూడా నానబెట్టేసుకున్నాను. నాకేంటంటే ఈ ఎండు చేప టమాటా కర్రీనే ఇష్టం అండి. ఇంకా ఎండు చేప గోంగూరలో వేసినా కూడా అంతగా నచ్చదనమాట. ఓన్లీ ఎండు చేప టమాటో మాత్రమే ఉండాలి. ఇంకా ఇందులో వేరే ఏ వెజిటబుల్ కూడా ఉండకూడదు. అంటే వంకాయ వేస్తారు, మునక్కాయ వేస్తారు, కొంతమంది దోసకాయ వేస్తారు, కొంచెం టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి. కానీ నాకు అవేమీ వేస్తే నచ్చదు. ఓన్లీ ఎండు చేప టమాటా ఆ రెండు మాత్రమే ఉండాలి. సో అక్కడ నేను ఇంతవరకు ఎప్పుడు చేయలేదు కర్రీ. అక్కడ మా అత్తయ్య కూడా చేస్తారు, కానీ ఎక్కువ ఇంకా మా అత్తయ్య చేస్తూ ఉంటారు. ఇంక మా అత్తయ్య అంటే వంకాయని మునక్కాయ ఇట్లా అన్నీ వేస్తూ ఉంటారనమాట. నాకేమో అవన్నీ వేస్తే నచ్చదు. ఇంకా అవన్నీ ఏమి వేయకుండా ఓన్లీ ఎండు చేప టమాటా మాత్రమే వేస్ట్ చేయమ్మా అని చెప్పేసి అడిగితే ఇంకా అట్లా చేస్తుంది అనమాట ఈరోజు. ఇంకా అట్లా నేను ఇక పక్కకు వచ్చేసాను. ఇంకా మా అమ్మ మన కిచెన్ భలే ఉందే వీడియోలో అని చెప్పేసి ఇంకా మా అమ్మ షూట్ చేసింది అనమాట ఈ చిన్న క్లిప్. మళ్ళీ పడుతుందా లేదా అని చెప్పేసి అట్లా చేయి పెట్టి చెక్ చేస్తూ ఉంది. సో కొంచెం ఉన్న దానిలోనే మంచిగా ఆర్గనైజ్ చేస్తుందిలేండి. కాకపోతే ఇక పొలాలు వెళ్తూ ఉంటారు కదా, అంత ఆర్గనైజ్ చేయడానికి టైం ఉండదు. పొద్దున్న వెళ్ళి సాయంత్రం వస్తూ ఉంటారు. ఇంకా అప్పటికే అలసిపోయి ఉంటారు. ఇంకా ప్రతిరోజు సర్దుకుంటూ కూర్చోవాలంటే వాళ్ళకి కుదరదు కదా. ఇప్పుడు అంటే ఇంకా అంతగా ఏమీ ఉండట్లేదులేండి, కొంచెం పర్లేదు. ఆఫ్టర్నూన్ నుంచి వెళ్తున్నారనమాట, మార్నింగ్ 2 hours వరకే కదా. ఇంకా మోస్ట్లీ డే టైం ఇంట్లోనే ఉంటున్నారు. సో అది ఇంక ఇక్కడ అయితే టొమాటోస్ కొంచెం మగ్గిన తర్వాత టేస్ట్కి తగ్గట్టు కారము, అలాగే కొంచెం చింతపండు పులుసు అయితే వేసింది. చిన్న గోలీ సైజ్ అంతా చింతపండేనండి. మేము అందులోనూ పులుపు కూడా ఎక్కువ తినమనమాట. మా అమ్మ అయితే అస్సలకి తిందు. ఇంకా కొంచెమే చింతపండు, చిన్న గోలీ సైజ్ అంతా చింతపండు నానబెట్టేసి కొంచెం గుజ్జు తీసేసి అట్లా వేసేసింది. అది కొంచెం పులుసు మరగాలన్నమాట. మరిగిన తర్వాత ఇంకా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండు చేప ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసి ఇంకా కొంచెం అట్లా కుక్ చేసుకుంటే మనకి ఇంకా ఎండు చేప టమాటా కర్రీ అయితే రెడీ అనమాట. ఇక్కడ ఉప్పు సరిపోకపోతే కొంచెం అయితే యాడ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ ఉన్నాను. ఇంకా చాలా మందికి కర్రీ స్మెల్ వస్తుంది కదా, నచ్చదు. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. వీళ్ళు ఎంతమందికి కర్రీ ఇష్టమో కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. వాసన అయితే గుమాయించబడుతుంది. సరిపోలేదా? చాలా వేసాను మా, మళ్ళీ 2 సార్లు వేసా. అంటే మనం తిందాం. నాన్న కరివేపాకు అంటే ఎత్తురా నాన్న, కట్టే ఏది మా నాన్న వెళ్ళాడు. అసలు చెప్పా కానీ వినపడలేదేమో, లేడుగా. సో అదండి ఫైనల్గా. అంటే స్టార్టింగ్లోనే కొంచెం కరివేపాకు అట్లా వేసుకోండి, లేదంటే ఫైనల్గా కొంచెం కొత్తిమీర అట్లా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అసలు వేసుకోకపోయినా కూడా బాగానే ఉంటుందండి. ఆ ఎండు చేప ఫ్లేవర్ అట్లా ఉంటుంది అనమాట. సో అది ఫైనల్గా ఇంకా అక్కడ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా వెంటనే ఏంటంటే అక్కడ కారం కోసం అని మిర్చి అయితే ఎండలో పెట్టాం కదా, సో దానిలోకి దినుసులు అయితే ఇక్కడ అమ్మ ఫ్రై చేస్తూ ఉందన్నమాట. ఇక్కడైతే ధనియాలు ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టేసింది. 3 kgs వరకు కారం కొట్టిస్తున్నాం, కారం అయితే మరపట్టిస్తున్నామండి. మేము 3 kgs వరకు కారం అయితే మరపట్టిస్తున్నాం అనమాట. అంటే కూర కారం అండి, మనం రెగ్యులర్గా కర్రీస్లో యూజ్ చేస్తాం కదా ఆ కారము. 3 kgsకి ఏంటంటే ఒక 1/2 kg వరకు ధనియాలు అయితే రోస్ట్ చేసి పెట్టింది. ఇంకా జీరా వచ్చేసి ఒక 150 grams, ఇంకా మెంతులు వచ్చేసి ఒక 75 grams అనమాట. సో అది మేము తీసుకునే కొలతలు అయితే ఇట్లా ఉంటాయి. అంటే కొంచెం ఎక్కువ తక్కువ అయినా కూడా అంత ప్రాబ్లం ఏమి ఉండదులేండి. అంటే ఒక 10 grams 20 grams అట్లా కొంచెం ఎక్కువైనా పర్లేదు. కారం టేస్ట్ అనేది బాగుంటుంది. తగ్గింది అనుకోండి మళ్ళీ మనకు కర్రీస్లో వేసుకున్న అంత టేస్ట్ అనిపించదు అనమాట. సో వీటన్నిటిని ఇంకా అట్లా రోస్ట్ చేసేసి ఇదిగుండే ఎండలో అయితే పెట్టాము. ఇవి కూడా కొంచెం ఎండాలన్నమాట. ఎండితే మనకి కొంచెం కారము మరాడించేటప్పుడు త్వరగా క్రష్ అవుతాయి, టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. ఇంక ఇందులోనే గల్లుప్పు వేస్తారు. ఇంకా వెల్లుల్లిపాయలు అయితే ఒక 1/2 kg వరకు అట్లయితే వేస్తారు. ఇంకా ఉప్పు
కూడా వేస్తారు కదా టేస్ట్కి తగ్గట్టు, ఇంకా గళ్ళుప్పు కూడా వేస్తారనమాట మరాడించేటప్పుడు. అది కరెక్ట్గా ఎంత వేస్తారో నాకు అంత ఐడియా లేదులేండి. ఇవి కూడా మా అమ్మని అడిగితే చెప్పింది అనమాట. సో అది ఇంక ఇవాళ కారం అయితే ఏమీ మరగ పంపించట్లేదు, రేపు మార్నింగ్ అట్లా. ఇంక ఇవాళ ఏంటంటే ఎండలో కొంచెం ఎండ పెట్టాం కదా, సో మంచిగా డ్రై అయిన తర్వాత రేపు ఇంకా మరగ పంపించచ్చులే అని చెప్పేసి అనుకుంటున్నాము. సో అది ఇంక అట్లయితే అవన్నీ కూడా ఎండలో పెట్టేసాము. ఇంకా పిల్లలు అయితే ఇక్కడ ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా ఈ టాయ్ వచ్చేసి మా కజిన్ బ్రదర్ వాళ్ళ అబ్బాయిది అనమాట. ఇంకా ప్రజెంట్ వాళ్ళు ఇక్కడ ఉండట్లేదు కదా, ఇంకా వీళ్ళు వెళ్ళేసి తెచ్చుకున్నారు అనమాట. అంటే మా అమ్మ వాళ్ళ ఇల్లు కూడా పక్కనే కదా మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు. సో ఇంకా అక్కడ కనపడితే ఇంకా మా చిన్నోడు వెళ్ళి తెచ్చుకున్నాడు. ఇంకా దాంతో అయితే వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా నేనైతే పైకి వచ్చాను అనమాట. కొంచెం మబ్బు పట్టిందండి, పైనేమో బట్టలు ఉన్నాయి, వర్షం పడేలాగుంది అని చెప్పేసి ఇంకా బట్టలు దిద్దామని పైకి అయితే వచ్చాను అనమాట. ఇంకా వీళ్ళు నాతో పాటు వచ్చారు, కానీ ఇంకా అక్కడ సావిడి దగ్గర మా నాన్నని చూసి ఇంకా పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు అనమాట. ఇంకా మా నాన్న లేరు అని చెప్పేసి అనుకున్నారు అప్పటి వరకు, కానీ ఇంకా పైకి వచ్చి చూసేసరికి మా నాన్న కనిపించారు, ఇంకా పరిగెత్తుకుంటూ వెళ్ళారనమాట. సో ఇంక ఇదిగోండి ఇదంతా కూడా మా ఊరు. ఎక్కువ చెట్లే ఉంటాయండి, బిల్డింగ్స్ పెద్ద పెద్ద బిల్డింగ్స్ అట్లాగైతే ఏమి ఉండవు, పల్లెటూరు కదా. సో ఇంకా బిల్డింగ్స్ అట్లయితే ఏమి ఉండవు అనమాట. ఎటు చూసినా కూడా ఎక్కువ వేప చెట్లు, ఇంకా తుమ్మ చెట్లు, తాడి చెట్లు ఇవే ఎక్కువ ఉంటాయి. సో ఇంకా అట్లా ఇదంతా కూడా మా ఊరు. ఇదేమో ఇంకా మీ అందరికి తెలుసు మా సావిడ అనమాట. అదిగోండి మా నాన్న దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నారు. నాన్న అక్కడ గేదెలకు జొన్న వేద్దాం అనేసి అది కోస్తూ ఉన్నారనమాట. సో ఇంక ఇటు పక్కన అంతా కూడా తోటలు ఉంటాయండి, మామిడి సొపటల తోటలు అయితే ఉంటాయి. ఇంకా మా ఇంటి పక్కనే శివాలయం అనమాట. అదిగోండి ధ్వజస్తంభం కనిపిస్తుంది కదా, ఇంటి పక్కనే శివాలయం కూడా ఉంటుంది. పాటలు పెడితే మాత్రం ఎంత పీస్ఫుల్గా అనిపిస్తుందో మార్నింగ్ టైము. అంటే ఇంకా పొల్యూషన్ ఉండదు కదండి, ఇంకా హార్న్స్ కానీ అట్లా ఏమీ ఉండవు. సో ఇంకా అట్లా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది అనమాట. ఇంకా అట్లా క్లాత్స్ అన్నీ కూడా తీసేసుకొని ఇంకా కిందకైతే వచ్చేసాను. ఇంకా పిల్లలకి పెట్టేశాను అనమాట, అన్నం పెట్టేశాను. ఇంకా అమ్మ వాళ్ళు కూడా తినేశారు. ఇంకా పిల్లలకి పెట్టేసిన తర్వాత నేనైతే తింటూ ఉన్నాను. నాకు ఇష్టమైన కర్రీ ఏదన్నా అనుకోండి, పిల్లలతో పాటు అస్సలు తిన్ననమాట. నాకు అట్లా తింటే ఇంకా అసలు తిన్నట్టే ఉండదు, అంత తృప్తిగా అనిపించదు అనమాట. సో నాకు ఇష్టమైంది ఏదైనా సరే ఇక నాకు మళ్ళీ నేను సపరేట్గా పెట్టేసుకొని తినేస్తాను. నార్మల్గా కొన్నిసార్లు ఆ పిల్లలతో పాటు తినేద్దాంలే అన్నట్లు తినేస్తా, కానీ కొన్ని పర్టికులర్ కర్రీస్ ఉంటాయి, రెసిపీస్ అట్లా ఏమన్నా అనుకోండి, నాకు నేను చక్కగా పెట్టుకొని తింటాను అనమాట. అప్పుడే నాకు చేసుకున్నందుకు తిన్నందుకు సాటిస్ఫాక్షన్గా ఉంటుంది అనమాట. సో అది ఇంకా అట్లా నానమ్మ వచ్చింది, ఇంకా నానమ్మ టీవీ చూస్తూ ఉంది. నేను ఇంకా నానమ్మతో తిన్నావా అది ఇది అని మాటలు చెప్పుకుంటూ ఇంకా నేను కూడా తింటూ ఉన్నాను అనమాట. అసలు కడుపు నిండా చాలా తృప్తిగా తినేసాను. ఇంకా తిన్నానో లేదో ఇంకా ఇక్కడ వర్షం అయితే స్టార్ట్ అయిందనమాట. ఇంకా హడావిడిగా ఆ మిర్చి ఇంకా ధనియాలు అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ ఇంకా హడావిడిగా లోపలికి అయితే తీసుకొచ్చేసి ఇంకా అమ్మ అయితే ఒక బ్యాగుకి వేస్తుంది అనమాట. ఇంకా అంటే మంచిగానే ఎండైలేండి, ఇంకా కారం అయితే మరవేయించుకోవచ్చు. ఇంకా పిల్లలు ఏమో వర్షం పడుతుంది కదా, ఇంకా అట్లా వర్షంలో అయితే తడుస్తున్నారనమాట. ఇంకా వాళ్ళకి అదొక హ్యాపీనెస్. వర్షంలో తడవడం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. కాకపోతే ఇంకా ఆ తర్వాత వచ్చే ఈ జలుబులు దగ్గులే అస్సలు తట్టుకోలేము. ఇంకా వద్దంటే వాళ్ళేమో తడుస్తూ ఉన్నారు. అసలుకి ఇప్పుడే కొంచెం తగ్గాయి అనమాట. ఇంకా అయినా కూడా వినకుండా అట్లా వర్షంలోకి అయితే వెళ్తూ ఉన్నారు. అప్పటి వరకు అసలు ఎంత ఎండ వచ్చిందో ఒక్కసారిగా ఇంకా చల్లబడిపోయి పెద్ద వర్షం అయితే వచ్చేసింది అనమాట. ఇల్లంతా వచ్చింది, గాలి కూడా కనబడుతుంది, మన గేదె కూడా కనబడుతుంది. ఇంకా మాకైతే ఆ వర్షం జల్లు వరండాలో కూడా పడింది. ఇంకా అందుకే మేమైతే లోపలికి వచ్చేసాము. అప్పుడే వర్షము, అప్పటికప్పుడే ఎండ అట్లా వచ్చేసింది. ఈ ఎండాకాలం ఏమో కానీ పర్లేదులేండి, కొంచెం ఒక 3-4 డేస్కి అట్లా వర్షం అయితే పడుతుంది, కొంచెం చల్లగా అనిపిస్తుంది అనమాట. సో అది ఇంకా అట్లా ఈవినింగ్ అయిపోయింది. ఇంకా బయట అరుగు ఉంటుంది, ఇంకా అరుగు మీద కూర్చున్నాము నేను, అమ్మ, ఇంకా వాస్వికేమో ఇక్కడ సైకిల్ దొక్కుకుంటూ ఉన్నాడు అనమాట. ఇంకా షన్నుగాడేమో పడుకున్నాడండి. ఇంకా వీడేమో అటు సావిడి దగ్గరికి వెళ్ళడానికి వర్షం పడింది కదా, సో కొంచెం మట్టిగా అనిపిస్తుంది అనమాట. ఇంకా అందుకే ఇక్కడ రోడ్డు మీద తొక్కుతూ ఉన్నాడు. వారి గొడక లోపల పెడితే బాగుంది చక్కగా.
చిన్నగా. ఇద్దరు పడుతున్నా అసలు ఏడే ఉన్నాం కదా. అయ్యో రామ, చీపురు తీసాడు చూడు వాటిని తోలడానికి. ఇంకా మా వాస్విక్ గాడు ఆ డాగ్స్ని చూసి ఇంకా లోపలికి పరుగు అక్కడ నేనున్నాను, మా అమ్మ ఉంది. అయినా కూడా వాడికి అసలు ఎంత భయమోనండి. ఇంకా అవి బయటకు వచ్చేయలేదు, ఇంకా వీడి లోపలికి వెళ్ళిపోయాడు అనమాట. ఇంకా చీపురు ఉంటుంది కదా, అది తీసుకొని వచ్చాడు వాటిని తోలడానికి అన్నాడు. వీడికి ఎంతైనా చాలా భయం లేండి. ఇంకా మా షన్విక్ గాడు అయినా కొంచెం ఒక కర్ర తీసుకొని అట్లా నుంచోవడము అట్లా చేస్తాడు, కానీ వీడికి మాత్రం చాలా కాసేపు నవ్వుకున్నాం అనమాట. ఇంకా తర్వాత ఏమో ఇంకా మామిడికాయ, ఇంట్లో మామిడికాయ అయితే ఉందండి పచ్చిది. ఇంకా ఉప్పు కారం వేసుకొని తినాలనిపించింది, నాకు చాలా ఇష్టం అనమాట. ఇంకా అందుకని చెప్పేసి అట్లా పీసెస్ కట్ చేసుకొని ఉప్పు కారం వేసుకొని అయితే తిందాము అనేసి ఇంకా అట్లా మిక్స్ చేస్తూ ఉన్నాను. పిల్లలకైతే మామూలుగానే ఇచ్చేసానండి, వాళ్ళు తినలేరు కదా అని చెప్పేసి ఇంకా మామూలుగా ఇచ్చేసా. ఇంకా నాకన్నా అమ్మ కోసం అని ఇట్లా మిక్స్ చేశాను. నానేమో లేరులేండి, పొలం వెళ్ళారు గేదెలు తోలుకొని. ఇంకా అట్లా నాకు చాలా ఇష్టం అనమాట. అసలు స్కూల్ డేస్లో ఉన్నప్పుడు 10th క్లాస్ చదివేటప్పుడు సమ్మర్ హాలిడేస్లో మాకు క్లాసెస్ అయితే కండక్ట్ చేస్తారు. అసలు నాకు ఆ టైంలో అది నాకు చాలా మెమరబుల్ డేస్ అండి. ఎందుకంటే నాకు అప్పుడే ఇలా తినడం బాగా అలవాటు అయిందనమాట. క్లాసెస్ కండక్ట్ చేసేవాళ్ళని చెప్పాను కదా, ఆఫ్టర్నూన్కి క్లాసెస్ అయితే అయిపోయాయి. సో ఇంటికి వచ్చేటప్పుడు ఆ వెహికల్లో తినేవాళ్ళం అనమాట. ఒకళ్ళు మామిడికాయలని, ఒకళ్ళు ఉప్పు కారం, ఒక్కొక్క రోజుకి ఒకటి అట్లా షేర్ చేసుకునే వాళ్ళం. ఈవెన్ నైఫ్ కూడా తెచ్చేవాళ్ళు. క్లాస్ టైంలో మాత్రం కనబడకుండా దాచిపెట్టే వాళ్ళం అనమాట. నేనైతే ఎక్కువ మామిడికాయలే తీసుకెళ్ళి, ఎందుకంటే మాకు తోట ఉంది కాబట్టి. సో అట్లా వచ్చే టైంలో ఎక్కువ కూడా ఉండేవాళ్ళం కాదు, ఒక 5 to 6 మెంబర్స్. అంటే ఓన్లీ 10th క్లాసే కదా, అది కూడా మా పక్కూరు వాళ్ళం, మేము ఉండేవాళ్ళం. అట్లా 5 to 6 మెంబర్స్ ఉండేవాళ్ళం అనుకుంటా. సో అట్లా ఆ టైంలో మాత్రం బాగా ఎంజాయ్ చేసేవాళ్ళము ఆ సమ్మర్ హాలిడేస్లో. ఆ క్లాసెస్, ఆ 10th క్లాసెస్ ఏమో కానీ మేమైతే మంచిగా ఎంజాయ్ చేసామండి. నాకు ఇప్పటికి కూడా అవి మంచిగా మెమరబుల్ డేస్ అనమాట. అసలు ఇంక ఇప్పుడు ఎప్పుడన్నా గుర్తొస్తే మాత్రం అరే అప్పుడు అట్లా చేసామా అని చెప్పేసి ఆ ఫేస్లో స్మైల్, అసలు నిజంగా ఆ రోజులే బాగున్నాయి, మళ్ళీ కొంచెం వెనక్కి వెళ్తే బాగుండు అనిపిస్తుంది. సో కాలం మన చేతుల్లో లేదు కదండి. సో అట్లాగా నాకైతే అవి మంచి మెమరబుల్ డేస్ అనమాట. ఇంక ఇక్కడైతే కట్ చేసి ఉప్పు కారం నుంచి అమ్మకు కూడా ఇచ్చాను. మా అమ్మ అసలు పుల్లగా ఉంటే అస్సలుకి తినదు, పచ్చి మామిడికాయలు అస్సలు తిందనమాట. కొంచెం పుల్లగా ఉన్నా కూడా తినదు. ఇంకా ఇచ్చాను, ఒకటైతే తీసుకుంది, ఇంకా అది కూడా కొంచెం తిని పడేసింది అనమాట. అంటే ఇంకా తనకు అలవాటు లేదులేండి. సో నేనైతే మంచిగా తినేస్తూ ఉన్నాను. సో ఇంకా మరి ఇది ఇవాల్టి వ్లాగ్. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. నేనైతే ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుస్తా. అంతవరకు బై ఫ్రెండ్స్.